చపాతీ బ్యాటర్ ఇవన్నీ చేయడానికి వస్తుంది. సో మా చెల్లికి కూడా ఇట్లాంటిది ఆర్డర్ పెట్టేసాం అమెజాన్ లో. ఇదైతే 6000 రూపీస్ పడింది. మీకు 6300. సో ఓకే 6300 రూపీస్ పడింది. దీనికి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓపెన్ చేసి ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారు? నేను. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుసా ఇట్లా ఉంటది అనమాట. ఎవరు ఫస్ట్ ఓపెన్ చేస్తారు, సోప్ అయినా సరే ఏదైనా చిన్న బాటిల్ అయినా సరే ఎవరు ఫస్ట్ ఓపెన్ చేస్తారు అని ఉంటుంది. కానీ ఎప్పుడు మా చెల్లె గెలుస్తుంది అనమాట అందులో. ఇవాళ పాపం దానికోసం తీసుకున్నాం కదా, దాన్నే ఓపెన్ చేయిద్దాం కదా. ఓపెన్ ఇస్తాను అనుకుంటా. ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చాడు, ఇట్లా పట్టుకోవడానికి కూడా. ఇక్కడ అంటే మనం ఎక్కువ మిక్సీ లోడ్ ఎక్కువ అయినప్పుడు కూడా మనం వెయిట్ అయిపోయి ఇట్లా ఊగేస్తూ ఉంటది. కానీ ఇది గ్రిప్పింగ్ కి బాగా ఇచ్చాడు నీట్ గా. సో ఎంత మనం గట్టిగా లాగినా కూడా రావట్లేదు, చాలా కష్టంగా వస్తుంది. సో అదొకటి. నెక్స్ట్ చిన్నది మినీది అనమాట. ఒకటి అంటే స్పైసెస్ అవి చిన్న చిన్నవి ఏమైనా గ్రైండ్ చేసుకోవాలంటే ఇందులో చేసేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఇది కొంచెం మీడియం సైజ్ లో ఉంది. మనం మసాలాస్ అట్లా ఏమైనా పట్టాలన్నా కూడా కొంచెం ఎక్కువగా, అంటే ఇప్పుడు మనము ఆనియన్స్ కానీ పల్లి చట్నీ కానీ టమాటా చట్నీస్ అట్లాంటివి చేసుకుంటా ఉంటాం కదా, దానికైతే బాగా యూజ్ అయిపోతుంది ఇది. అబ్బాయి అయితే చాలా బాగా వచ్చింది. దాంట్లో ఇది రాలేదు, నేను దీనికోసం చూస్తూ ఉన్నా. మా చెల్లికైతే వచ్చేసింది. దీనికైతే మనం దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అవి మంచిగా పట్టేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి చపాతీలో అయితే భలే చేసేసుకోవచ్చు. అండ్ మనం క్యారెట్ ఆనియన్స్ ఇప్పుడు మనము బిర్యానీస్ వాటి చేసుకునేటప్పుడు చాలా ఆనియన్స్ అవి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే చాలా బెస్ట్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లి దానికోసం ఇది కొనుక్కుంటుంది. చపాతీస్ అవన్నీ కలిపి అలా చేయడం కంటే ఫాస్ట్ గా అయిపోతుంది. మీకు ఇది డో అనేది ఇందులో తొందరగా అయిపోయింది. మనం చేసినప్పుడు మనకు చాలా ఈజీగా అయిపోతుంది. కుంకుమ పెడతాం. సరే ఆన్ చేద్దాం. మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మా మమ్మీ అయితే చెప్తుంది పసుపు కుంకుమ పెట్టాలని. సో పసుపు కుంకుమ అయితే కొంచెం పెట్టేద్దాము. లైట్ కూడా అంటే ఆన్ లో ఉంది అని మనకి ఈజీ తెలుస్తుంది. ఆఫ్ లో ఉందా ఆన్ లో ఉందా కూడా మనకి ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. మర్చిపోయినా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆనియన్ కట్ చేద్దాం. సో దాన్ని మనం ఎలా పెట్టుకోవాలంటే వాడు ఇస్తాడు ఒక ఇది. దీనికి ఇది ఇలా పెట్టేసేసి ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. అండ్ దీని లోపల ఫస్ట్ మనం పెట్టేసేయాలి. ఇది పెట్టేసి వీటిలో మనకు ఒక హోల్ లాగా ఇచ్చాడు. సో దీంట్లో ఫిక్స్ చేసేసుకొని ఇది లాక్ పెట్టేసుకోవాలి, అంటే మూవ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇదేంటంటే మనం కరెక్ట్ గా ప్రెస్ చేయడం కోసం అని చెప్పి మనం లోపలగా హ్యాండ్ పెట్టుకోలేము కదా. సో అందుకోసమని ఇది మనకి ప్రెస్సింగ్ అని చెప్పిస్తాడు. ఏదైనా మొత్తం ఏదైనా చిన్న చిన్నవి కూడా ప్రెస్ చేస్తే మొత్తం అంతా కూడా నీట్ గా కట్ అవ్వడం కోసం. ఫస్ట్ అయితే మనం ఆనియన్ కటింగ్ చూపిస్తున్నాను శాంపుల్ కోసం. అంటే చాలా ఉంటే అసలు చాలా ఈజీగా అయిపోతుంది. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా అవుతుందో. ఈ బాగుంటుంది. చూసారా 1 minute లో మనకి ఐస్ నుంచి వాటర్ కాకుండా చాలా ఈజీగా అయిపోయాయి. ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి. చూసారా మామూలుగా మనం చాకుతో కట్ చేస్తే ఇంత సన్నగా అనేది అయితే రావు. మనం బిర్యానీస్ కి వాటికి కట్ అసలు మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. అంటే మనకి ఆనియన్స్ క్రిస్పీగా అట్లా ఉండాలి కదా. సో ఇది ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మనం కట్ చేసినప్పుడు కొంచెం లావుగా వస్తాయి కదా. సో అంత మెత్తగా ఉంటాయి. మనం ఎంత ఫ్రై చేసినా కూడా ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోతూ ఉంటాయి. సో ఇట్లా నార్మల్ గా కట్ చేయాలంటే మనకు రాదు. సో ఈ బ్లెండర్ లో అయితే చాలా బాగా యూజ్ అయిపోతుంది మనకైతే. చూడండి ఎంత సన్నగా కట్ అయిపోయా ఆనియన్స్ అయితే.
అలాగే మనం పొటాటో చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదా పిల్లలకి, సో అది కూడా ఎలా చేస్తామో అని చూపించేస్తాను. ఫస్ట్ చెప్పాను కదా, ఇదైతే పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకొని మన బ్లేడ్ అయితే ఇంట్లో పెట్టేసుకోవాలి. తర్వాత లాక్ చేసేసుకోవాలి దీన్ని. సో మన పొటాటో ఉంది కదా, పొటాటోని చేద్దాం ఫస్ట్. రెడీ ఎంత సన్నగా వచ్చాయో. పొటాటో చిప్స్ కి మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఆనియన్ బజ్జీ ఎట్లా, ఆలూ బజ్జీ వాటికి కూడా చూడండి ఎంత సన్నగా వచ్చాయంటే అంత సన్నగా వచ్చాయి. చూసారా, పేపర్ లాగా వచ్చాయి. ఎంత క్రిస్పీగా వస్తాయంటే అంత క్రిస్పీగా వస్తాయి. మామూలుగా పిల్లలకైతే మనం ఈజీగా బయట నుంచి తెచ్చుకునే బదులు ఇలా కట్ చేసేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. వాళ్ళంటే రీయూజ్గా చేస్తూ ఉంటారు ఆయిల్ని, మనమైతే ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. ఇంత రావడం వల్ల కూడా మనకి క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం కట్ చేసినప్పుడు లావుగా కట్ చేస్తాము, సో అంత క్రిస్పీగా ఉండదు, వెంటనే మెత్తగా అయిపోతాయి ఈ వాటిల్లోకి. సో అది ఎలా చేస్తాము అనేది కూడా చూపించేస్తున్నాను. దానికి మనం బ్లేడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. దీనిలో ఎలా రిమూవ్ చేసుకోవాలంటే, ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ప్రెస్ చేసి ఇలా తీస్తే పైకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం ప్రెస్ చేయాలి, కొంచెం చేస్తే చాలు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం క్యారెట్ తురిమినట్టుగా కావాలి కాబట్టి సో బ్లేడ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. దీనికైతే తురిమినట్టు చేసుకోవాలన్నమాట. సో ఈ తురిమే బ్లేడ్ అయితే మనం పెట్టేసుకున్నాము. దీనికి కూడా సేమ్ ఇది పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనము ఇది ముందుది వెనకైతే కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే సో ఇప్పుడు దీన్ని అయితే లాక్ చేసేసుకోవాలి. టెస్ట్ చేయడం కోసం దీన్ని అయితే యూజ్ చేసేసుకోవాలి. చూసారా ఇట్లా తిరిగినట్టుగా ఎంత బాగా వచ్చాయో. ఇట్లా ఆనియన్స్ ని కూడా మనకు కావాల్సి ఉంటే ఇట్లా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు తురిమినట్టుగా. ఇప్పుడు మనకి దీన్నే మనం ఇంకా తురిమినట్టుగా కావాలి అని అనుకుంటే మనం లోపల ఏం చేయాలంటే ఈ బ్లేడ్ ని పెట్టుకోవాలి. ఈ బ్లేడ్ ని పెట్టేసుకుంటే ఏంటంటే కట్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నేను క్యాబేజ్ కానీ తర్వాత మనం దొండకాయ ఫ్రైకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అంటే దొండకాయ వాటిని మనం ఎక్కువ కట్ చేయాలంటే ఇట్లా సన్నగా కట్ చేయాలనుకుంటే రాదు కదా. సో చాలా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది దీనివల్ల. అయితే ఫ్రైకి కూడా నేను నా లింక్స్ నేను అలాంటి ప్రొవైడ్ చేశాను, కింద మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇలా ఫ్రైస్కి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫ్రైస్కి చాలా సన్నగా కట్ చేయాలి కదా. సో అంత సన్నగా మనం కట్ చేస్తూ ఉన్నామంటే పిల్లలతో మనకైతే అవ్వదు. సో టైం వేస్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇదైతే మనకి చాలా బెస్ట్గా ఉంటుంది. చపాతీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనకి దానికి కావాల్సింది ఇదొకటి, అంటే లోపల కలుపుతూ ఉండడానికి కోసం అనమాట. ఫస్ట్ అయితే మనం ఇది పెట్టేసుకోవాలి. దీని లోపల ఇది పెట్టేసుకొని నెక్స్ట్ ఇది లోపల అంటే మనకి తిరుగుతూ ఉండాలి కదా, పిండి మొత్తం అంతా మిక్స్ అవుతూ ఉండాలి కాబట్టి ఇదైతే పెట్టేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత పిండి మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత మనం దీనైతే ఇక్కడ ఫిక్స్ చేసేద్దాము. ఫిక్స్ చేసాం కదా. సో ఫస్ట్ మనం సాల్ట్ వేసాం కదా, అదంతా మిక్స్ అవ్వడం కోసం అని చెప్పని ఫస్ట్ పెట్టుకున్నాం. 1 గ్లాస్ వాటర్ తీసుకుని పైన పోసుకుంటూ ఉండాలి. ఇలా గ్లాస్ తో మనం కొంచెంగా వాటర్ ఇందులో పోసుకుంటూ ఉంటే చూడండి మిక్స్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇట్లా మెత్తగా నీట్గా అయిపోతుంది. మనం చేత్తో ఇంత మెత్తగా కలుపుకున్నట్టుగా ఇది మనకు ఒక 1 or 2 minutesలోనే చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింటే అందులోనే ఆయిల్ వేసుకోవచ్చు. బట్ నేనైతే
దానికి ఆయిల్ అంతా ఎందుకు అవ్వడము అని చెప్పి నేను ఇక్కడ దీంట్లో ఇక్కడ వేసుకుని కలుపుకుంటాను. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పాపం బయటకు వెళ్ళి వర్క్ చేసి వస్తారు అండ్ ఇవన్నీ కట్టింగ్స్ అవన్నీ చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి కదా. సో చాలా యూజ్ అయిపోతుంది, టైం సేవ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం గడిపినట్టుగా ఉంటుంది, వంటలు ఎక్కువ టైం కాకుండా. మనమైతే దీనిలో కట్ చేసేసుకున్నాము. ఆనియన్స్ కూడా చూసారా రౌండ్గా ఎంత మంచిగా కట్ అయ్యాయో, బిర్యానీస్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ పొటాటోస్ కూడా చూడండి ఎంత బాగా సన్నగా వచ్చిందో. క్యారెట్ కర్రీకి అయితే నేనైతే ఎప్పుడు ఇదే పని చేసేస్తాను. కట్టింగ్ కంటే చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకోవడం కంటే నాకు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, డైజెషన్ కూడా మంచిగా అయిపోతుంది అని చెప్పి నేనైతే ఇట్లా తురిగినట్టుగా చేసేస్తాను. కర్రీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దొండకాయ ఫ్రైకి కానీ ఏవైనా ఫ్రైస్ చేయాలంటే మాత్రం చాలా బెస్ట్ ఇదైతే మాత్రము. ఆరెంజెస్ జ్యూస్ చేయడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికైతే మనమైతే ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని ఫస్ట్ దేనికైనా మస్ట్గా మనం కలపాలి అని అంటే మాత్రం మనకి మస్ట్గా మనం పెట్టుకోవాల్సింది అంటే ఇదనమాట. ఇది పెట్టేసుకోవాలి ఫస్ట్. ఇది పెట్టేసుకొని ఇక్కడ మనకి కింద హోల్ లాగా ఉంటుంది కదా, సో దీన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఆరెంజెస్ మనం కట్ చేసుకొని ఇలా ఇక్కడ మనకి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. 1 by 1 అట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, అదే జ్యూస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అండ్ ఇలా మనమైతే ఎన్ని కావాలంటే అన్ని ఆరెంజెస్ ఎక్కువ కష్టపడకుండా ఇలా ప్రెషర్ పెట్టి ఇక్కడ నాకైతే పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. పిల్లలకైతే జ్యూసెస్ మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, మా పిల్లలకైతే ఆరెంజ్ జ్యూస్ ఫేవరెట్ అనమాట. వాళ్ళ కోసం నేను ఇలా పెట్టేసి నా దగ్గర నార్మల్ జ్యూసర్ ఉంది, హ్యాండ్తో ప్రెస్ చేసేది, దానివల్ల చాలా కష్టంగా ఇక్కడంతా పెయిన్ అంతా వచ్చేసేది అనమాట. వాళ్ళు తాగే ఆ ఒక్క జ్యూస్ని కూడా నేను అబ్బా పెయిన్ వచ్చేస్తుంది, అబ్బాయి వాళ్ళు చేయలేదులే అనుకుంటూ ఉంటా. కానీ ఇది వచ్చినప్పటి నుంచి అయితే వీళ్ళకైతే బెస్ట్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్లో ఇంకా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. కాకుండా మస్ట్గా ట్రై చేయొచ్చు అని చెప్పి నేనైతే చెప్పేస్తాను. ఇంకా ఇవన్నీ బ్లెండర్స్ నార్మల్గా ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి, అందుకని నేనేమి ఎక్కువ చూపించట్లేదు. ఇది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది, ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. అండ్ దీనిలో ఇంకొకటి ఏంటంటే మనం ఇవన్నీ కూడా నీట్గా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఇది సపరేట్గా ఇది మనం వాటర్లో ఇది పెట్టకూడదు అనమాట. సో అందుకోసం ఇది పక్కకు పెట్టేసి దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా కావాల్సింటే ట్రై చేయండి. మనం ఎవరు కాదనుకుంటారండి ఇట్లాంటి మంచి ప్రోడక్ట్ని, మన హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మాకు చెప్పాను కదా 3000 వాళ్ళందరూ కూడా అబ్బా మేము కూడా తీసుకుంటే బాగుండు అనుకుంటున్నారు. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. ఇంత ఫాస్ట్గా అయిపోయేదంటే ఎవరుగా వద్దనుకుంటారు, అందరూ కావాలనుకుంటారు కదా. సో ఓకే అండి, జస్ట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు.